కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన నిర్వహించిన కార్తీక వనభోజన కార్యక్రమం విజయవంతం చేసిన కమ్మ బంధువులకు, హాజరైన అతిథులకు సంఘం తరపున కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కమ్మవారి సేవా సంఘం కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో తక్కువ సమయంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, గౌరవాధ్యక్షుడు చిటిపోతు వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారు నాగబోయిన భాస్కర్రావు, కమ్మవారి సేవా సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు ప్రముఖ వ్యాపారవేత్త మండవ మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆలా హనుమంతరావు, ఉపాధ్యక్షులు పావులూరి బాపయ్య చౌదరి, వడ్లమూడి లింగయ్య, అబ్బూరి నవీన్, మహిళా అధ్యక్షురాలు వడ్లమూడి వెంకట సుజాత, సెక్రటరీ లింగంగుట్ట సాయి వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కంచెర్ల వెంకటనారాయణ, ట్రెజరర్ గార్లపాటి శ్రీనివాసరావు, స్పోక్స్ పర్సన్ రావుల పద్మజ, కోటపాటి కాశీరావు, కాటగడ్డ రఘుపతి, బెల్లం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మహోన్నతం మహోజ్వలం అమ్మవారి చరిత్రం. శాతవాహన పాలకుల గుండెల్లో గుండె మీరు లిఖిత చరితకు శ్రీకారం చుట్టినారు. మొన్న 24వ తారీఖు జరిగిన కమ్మవారి వనభోజన మహోత్సవానికి భారీగా వివిధ ప్రాంతాల నుండి అశేష కమ్మ సోదరులు సోదరిమణులు హాజరయ్యారు. విజయం చేకూర్చారు. మా యువజన సభలాగా చిన్న గెట్ టుగెదర్ కమిటీ వారు పెట్టుకున్నాం. ఈరోజు ఏమన్నా లోపాలు ఏం జరిగినాయి, ఏది మంచి చెడు చర్చించడానికి ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. అలాగే ఆ సభకి విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి, అలాగే మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య గారికి, 20 సూత్రాల అమరు లంకా దినకర్ గారికి, మాజీ ఎమ్మెల్యే గుండపనేని అచ్యుత్ కుమార్ గారికి, అలాగే మన బాజిని చెంచు గరటయ్య గారికి మా ధన్యవాదములు. వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండదని ఆశిస్తున్నాం. అలాగే షార్ట్ టైంలో చాలా తక్కువ, ఎంత ఒక 5 రోజుల్లోనే మేము ప్రోగ్రాం డిజైన్ చేసి సుమారు 8,000 మంది హాజరయ్యారు ఈ వనభోజనాలకి. బాగా మాకు చాలా ఆనందంగా ఉండి మమ్మల్ని ఇలాగే మా వెనకాల ప్రోత్సహించి మమ్మల్ని నడిపిస్తారని కమ్మ సోదరి సోదరుడికి మా కృతజ్ఞత తెలుపుకున్నాం. అలాగే కమిటీ వారి చిన్న విజయోత్సవంలాగే వాళ్ళ ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ఇక ముందు కూడా ఈ సభ్యత కార్యక్రమం, ఇతర కార్యక్రమాలు కూడా చర్చించడం జరిగింది. సభ్యత్వం కూడా భారీ ఎత్తున మేము సిద్ధం చేస్తున్నాం. సభ్యత్వంకి చిన్న యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇంకా ఇతరతరే కూడా కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మేము చిన్న మెసేజ్ వీడియో పెట్టగానే అక్కడ విచ్చేసిన కమ్మ సోదరిమణులకు, అలాగే ఇతర కమ్మ నాయకులకు, ఇతర జిల్లాల ఇతర స్టేట్ల నుంచి వచ్చిన కమ్మ పెద్దలకు మా కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ సహకారం ఇలాగే మాకు ముందు మీరు అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ. 24/11/2024 ఆదివారం రోజు వెంకటరాజుపాలెం దగ్గర హైవే సిటీలో కమ్మవారి సేవా సంఘం ద్వారా కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశేషంగా కమ్మ సోదరిమణులందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేసినందుకు మేమందరం ఈ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అందరికీ కూడా. ఆ రోజు ఇతర జిల్లాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కమ్మ సంఘాలకు చెందినటువంటి ప్రముఖులందరూ కూడా హాజరై వాళ్ళ సందేశాన్ని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, తర్వాత 20 సూత్రాల అమలు పథకం చైర్మన్ లంకా దినకర్ గారు, అదేవిధంగా జామసర్ల సత్య గారు, గరటయ్య గారు, అచ్యుత్ కుమార్ గారు, ఇంకా కొంతమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా
ఇలాంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయడానికి పెద్దలందరూ కూడా మాకు సహకరించాలని, మా సంఘం ద్వారా ఎవరైనా సరే దాతలు మాకు ఇచ్చేటటువంటి విరాళాలు కానివ్వండి, సభ్యత్వ రుసుము కానివ్వండి, వాటన్నిటినీ పారదర్శకంగా కమ్మ జనాభ్యుదయం కోసం, పేద బలహీన వర్గాల పిల్లల చదువు సంధ్యల కోసం ఉపయోగిస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాము. రాబోయే కాలంలో మా సంఘం ద్వారా ఒక సంఘానికి ఒక కార్యాలయాన్ని, అదేవిధంగా కళ్యాణ మండపాన్ని, అదేవిధంగా బాలులకి హాస్టలు, బాలికలకి హాస్టలు, ఇవన్నీ కూడా చేయాలనేటువంటి ప్రణాళికలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా దాతలు సహకరించి మా మీద నమ్మకం ఉంచి మాకు ఈ విరాళాల రూపంలో అందించినట్టయితే ఈ కమ్మజనులందరికీ కూడా మేము సేవ చేయాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నాము. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము దిగ్విజయంగా పూర్తి చేయడానికి పెద్దలందరి సహాయ సహకారాలు కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. నిన్న 24వ తేదీన ఈ ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం తరపున తలపెట్టినటువంటి కమ్మ వనభోజన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్క కమ్మ సోదరులకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని, వాటన్నిటికి కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వచ్చినటువంటి అతిథులకు కానీ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పిలవంగానే వచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా దామచర్ల సత్య గారికి, గెరటయ్య గారికి, లంకా దినకర్ గారికి, ఇంకా చుండూరు రవిబాబు, అందరూ వచ్చినటువంటి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీ సహకారం మాకు ఇలాగే ఉండాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అతి తక్కువ టైంలో ఒక కమిటీ అనేది ఏర్పడి, కమ్మ సంఘం అనే ఒక కమిటీ ఏర్పడి వెంటనే ఒక ప్రణాళిక వేసుకొని మొన్న 24వ తేదీన కమ్మ సంఘ వన మహోత్సవ కార్యక్రమం అనేది మేము చాలా గ్రాండ్ సక్సెస్ చేశాము. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అట్లాగే సత్య గారికి, మిగిలిన అక్కడికి ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ప్రకాశం జిల్లా నుంచి అనేక గ్రామాల నుంచి కమ్మ సోదరీ మనులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా మా కమ్మ సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా మా కమ్మ సంఘం తరపున మంచి కార్యక్రమాలు చేయాలి. అట్లాగే కమ్మ సంఘ సోదరీమణులందరికీ కూడా ఎవరైతే పేదరికంలో అల్లాడుతూ విద్యా వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళకి కొంత చేయూతనిచ్చి వాళ్ళని ఆదుకోవాలని మేము ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నాము. మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి మేము మా వంతు సహాయం చేస్తామని, అట్లాగే ఒక ఆఫీస్ ఏర్పాటు చేస్తామని, అట్లాగే ముందు రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు చేస్తామని మా కమ్మ సంఘం తరపున మేము నిస్వార్థంగా పనిచేస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను.